రైట్, ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. సీఎం రేవంత్ ఈ రోజు వికారాబాద్ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. పలు సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్పంచుకుంటారని అధికారులు తెలిపారు. పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ గుడిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అప్పకపల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇక నారాయణపేట గురుకుల హాస్టల్ ఆవడలో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, పద్మ, మొత్తంగా ఈ రోజు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం చాలా బిజీగా గడపబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఈ రోజు 2 జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆయన పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి భద్రతా ఏర్పాట్లు, అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా వికారాబాద్ జిల్లా, నారాయణపేట జిల్లాలలో రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటిస్తారు. మరీ ముఖ్యంగా అయితే మాత్రం నారాయణపేట జిల్లాలో మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు నర్సింగ్ కాలేజీకి, అదేవిధంగా మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి వాటికి కూడా ఆయన కొన్ని శంకుస్థాపన చేస్తారు. అనంతరం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ పంప్ ఓపెనింగ్ కూడా ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ బహిరంగ సభలో పూర్తిగా ఆయన రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు అన్నట్లుగానే మనం చెప్పాలి. పద్మ, రైట్, థ్యాంక్ యూ తేజ.